ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని స్వయంగా చెప్తారు. ఆ రోజు అంతర్మదనంతో బెంగళూరు రోడ్ల మీద అలా నడుచుకుంటూ వెళ్ళిపోయారు. చివరికి ఓ కళాక్షేత్రం ముందు ప్రకాష్ రాజ్ ఆగారు. రంగస్థలంపై నాటకాలు ప్రదర్శించే సంస్థ అది. వారికి కూడా ఓ వ్యక్తి అవసరం. చివరికి ఆయనకి కూడా నటనంటే ఇష్టం. వెంటనే ఆ సంస్థలో చేరిపోయారు. ఆ సంస్థ అందించిన ప్రోత్సాహంతో ప్రకాష్ రాజులోని నటుడు వెలుగులోకి వచ్చారు. తొలి రోజుల్లో నెలకి ₹300 పారితోషికంతో నాటకాలు ప్రదర్శించేవారు. సుమారు 2000 వీధి ప్రదర్శనలు అప్పట్లో ఆయన చేశారు. అలా వచ్చిన డబ్బుతోనే కుటుంబ ఆలనా పాలనా చూసుకున్నారు కొన్నాళ్ల పాటు. అయితే నాటక రంగం అంతరించిపోతున్న రోజులవి. గొప్ప గొప్ప కళాకారులు కూడా నాటక రంగాన్ని వదిలి సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళిపోతున్నారు. కొన్నాళ్ళు గడిచాక ప్రకాష్ రాజ్ కూడా నాటకాలు వదిలేసి దూరదర్శన్లో చిన్న చిన్న క్యారెక్టర్లో నటించారు. ఇక దూరదర్శన్, కన్నడ సీరియల్స్ ఇలా చేస్తూ ఉన్నారు. బిసిలు కుదిరే, గుద్దాడ భూత ఇలాంటి సీరియల్స్ ఆయనకు మంచి పేరు తెచ్చాయి. ఆ తర్వాత ఆయన కన్నడ సినీ రంగంలో కొన్ని చిత్రాల్లో సహాయ పాత్రలు చేశారు.